వెల్కమ్ టు న్యూస్ అడ్డా. షర్మిలకు రాజ్యసభ ఇస్తే ఏపీలో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాత్రపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆమెకు రాజ్యసభ సీటు కేటాయించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. షర్మిలకు ఈ పదవి దక్కితే అది కేవలం వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాకుండా ఏపీ రాజకీయ సమీకరణలను సైతం మార్చివేసే అవకాశం ఉంది. షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాథమిక ఆలోచన ఆమెను జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉన్న నేతగా ప్రొజెక్టు చేయడం. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా షర్మిల ఇప్పటికే ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ ఓటు బ్యాంకులో తనదైన ముద్ర వేశారు. దళిత క్రైస్తవుల సమస్యలపై ఆమె చేస్తున్న పోరాటాలు, మైనారిటీల హక్కుల కోసం ఎత్తుతున్న గలం కాంగ్రెస్ కోల్పోయిన పాత ఓటు బ్యాంకును తిరిగి తెస్తుందని హైకమాండ్ నమ్ముతోంది. రాజ్యసభ ఎంపీగా ఆమెకు లభించే హోదా, పార్లమెంట్లో ఆమె చేసే ప్రసంగాలు ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవానికి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఆలోచిస్తోంది. మరో కోణంలో చూస్తే షర్మిలకు పదవి ఇచ్చి ఆమెను సైలెంట్ చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే ఒక అంతర్గత ఒప్పందం ఉందన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. జగన్కు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే షర్మిల ఏపీలో చేసే విమర్శల తీవ్రత తగ్గాలి. ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చి ఢిల్లీ రాజకీయాలకు పరిమితం చేయడం ద్వారా ఏపీలో ఆమె దూకుడుగా అడ్డుకట్ట వేయాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని, అందులో భాగంగానే ఈ ఆఫర్ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ రాజ్యసభ సభ్యురాలుగా ఆమె ఎంపికైతే పార్టీ క్రమశిక్షణ లేదా హైకమాండ్ ఆదేశాల మేరకు జగన్పై విమర్శలు తగ్గించాల్సి రావచ్చు. పదవి దక్కింది కాబట్టి ఇక రాష్ట్ర రాజకీయాల్లో దూకుడును తగ్గిస్తారన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే అది ఆమె వ్యక్తిగత ఇమేజ్ కూడా నష్టం కలిగించవచ్చు. ఒకవేళ షర్మిల సైలెంట్ అయితే అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఊరట అని చెప్పక తప్పదు. వైఎస్ కుటుంబ అభిమానులు షర్మిలకు దక్కే పదవిని స్వాగతించినప్పటికీ ఆమె పోరాటం ఆగిపోతే అది కాంగ్రెస్పై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. జగన్పై యుద్ధం చేయడానికి సిద్ధమైన షర్మిల పదవి కోసం రాజీ పడ్డారన్న ముద్ర పడితే ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావచ్చు. అందుకే పదవి తీసుకున్న తర్వాత కూడా ఆమె ఏపీ సమస్యలపై, జగన్ సర్కార్ వైఫల్యాలపై అంతే తీవ్రంగా స్పందిస్తారా లేదా అనేది దానిపై ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది నగ్న సత్యం.